ఒకప్పుడు రాజ్యాలు మరియు ఇతిహాసాలతో నిండిన దేశంలో ధైమా అనే యువతి తన పూర్వీకుల కథలతో తన హృదయం ముడిపడి ఉంది. తన భవిష్యత్తు గురించి కలలు కంటుంది. ఆమె కేవలం ఒక సాధారణ అమ్మాయిగా ఉండాలనే కోరిక కలిగింది. ఆమె శక్తి మరియు రహస్యంతో ప్రతిధ్వనించే పేరు కోసం కోరుకుంది. ఆమె తన అక్క ద్రౌపది తరచుగా ద్రుపద్ కుమార్తె అని పిలవబడే తన శీఘ్రమైన సొగసైన వేళ్లతో పెంకు బఠానీలను చూస్తున్నప్పుడు ఆమె తనలాగే ఉండాలని కోరుకుంటూ అసూయతో మెరుపులా భావించింది. ద్రౌపది అందంగా ఉంది మరియు గొప్పతనం కోసం ఉద్దేశించబడింది. ఆమె చరిత్ర గతిని మారుస్తానని ప్రవచనం ద్వారా గుర్తించబడిన అమ్మాయి. ధైమా కూడా తనంతట తానుగా హీరోయిన్గా మారగలదా అని ఆలోచించకుండా ఉండలేకపోయింది. ద్రుపద్ రాజు తన పిల్లలను తన ప్రత్యేకమైన కఠినమైన రీతిలో ప్రేమించే తండ్రి ద్రౌపదికి యువరాణి కోరుకునే ప్రతిదాన్ని అందించాడు. అయినప్పటికీ ధైమా తన హృదయంలో నొప్పిని కలిగి ఉందంతని నుండి ఆమె భావించిన ప్రారంభ తిరస్కరణ నుండి ఉద్భవించిన పరిష్కారం కాని నొప్పి. ఆమె పెద్దయ్యాక ఒకరోజు ఆమె తన సొంత రాజభవనాన్ని పాలించినప్పుడు ప్రతిదీ భిన్నంగా ఉంటుందని ఆమె తనకు తాను వాగ్దానం చేసింది. ద్రౌపది తన ముదురు రంగు చర్మంతో కేవలం సొగసైన రంగులను మాత్రమే జరుపుకునే సమాజంలో తరచి చూస్తూ ఉండేది. కాని తన చర్మం కంటే ముదురు రంగులో ఉన్న కృష్ణుడి సాంగత్యంలో ఆమెకు ఓదార్పు లభించింది. సమాజ అంచనాలను ధిక్కరించే ప్రకాశాన్ని అతను మోయలేదా? ఆమెకు 14 ఏళ్లు వచ్చినప్పుడు ధైర్యంతో నిండిన ధైమా ఆమెలాంటి యువరాణి చరిత్రను రూపొందించగలరా అని కృష్ణను అడిగారు. ఆ క్షణంలో ఆమెలో ఓ ఆశ చిగురించింది. రోజులు గడిచే కొద్దీ ద్రౌపది ప్రఖ్యాత అందగత్తెగా వికసించింది మరియు అకస్మాత్తుగా ఒకప్పుడు గుర్తించబడని వింత అమ్మాయి దృష్టి కేంద్రంగా మారింది. కృష్ణుడు ఆమె కీర్తికి ఎదగడాన్ని వినోదభరితంగా గమనించాడు. అయితే వారి సోదరుడు ధర్మాన్ని ఇష్టపడేవాడు కాని హాస్యం తక్కువగా ఉన్నవాడు గంభీరంగా చూశాడు. తండ్రి మరియు కొడుకుల మధ్య చెప్పబడిన కథలు తరచుగా వారి కుటుంబ వారసత్వ కథల వైపు మళ్ళాయి. ఇతర కుటుంబ నాటకాలు నేపథ్యంలో దాగి ఉన్నాయి, ఇంకా రాబోయే ఇబ్బందులను సూచిస్తాయి. సమీపంలోని రాజ్యంలో ఒక యువరాజు తన తండ్రి చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. తనపై కుట్రలు జరగకుండా చూసుకుంటూ జాగ్రత్తగా పాలన సాగించాడు. ఒకరోజు ద్రుపద్ రాజు కౌరవ వంశం నుండి వచ్చిన దండయాత్రతో గందరగోళంలో చిక్కుకున్నాడు. అతని సంవత్సరాలు దాటిన ఆశయంతో విధి అనుగ్రహించిన లేదా శపించబడిన యువరాజుచే పాలించబడ్డాడు. కురుక్షేత్ర యుద్ధం అరిష్టంగా ఉంది. సవాళ్లతో పెనవేసుకున్న విధి కథ. ఈ పెద్ద కథలో ధిపాండవుల యువరాజు మరియు ద్రౌపదికి మంచి స్నేహితుడు. ప్రతిభావంతులైన యువ యోధునితో జరిగిన ఎన్కౌంటర్లో బంధించబడిన ధికి తన యజమాని వంశం మరియు విధి గురించి వెంటనే ప్రశ్నలు వచ్చాయి. ఇంతలో ద్రౌపది స్వయంవరం కోసం సిద్ధమవుతున్నప్పుడు దృష్టి తీవ్రంగా మళ్లింది. ఈ కార్యక్రమం ఆమె సంభావ్య సూట్లను ప్రదర్శించడానికి రూపొందించబడింది. పోటీలో ఎవరు గెలుస్తారనే గుసగుసలు గాలిలో మారుమోగాయి. ఆమె గుండె అనిశ్చితితో కొట్టుమిట్టాడింది. గ్లిచ్ మరియు పోరాటాల మధ్య ఒక యుద్ధం చెలరేగుతుందని ఆమెకు తెలియదు. అది ఆమె శ్రద్ధ వహించే ప్రతిదాన్ని తీసుకుంటుంది మరియు భూమి అంతటా మచ్చగా ఉంటుంది. స్వయంవరం రోజు సమీపిస్తున్న కొద్దీ ద్రౌపది ఎంపిక చేసుకోవాలని తెలుసు. ఆమె తన కోసం మాత్రమే కాకుండా బలంగా మరియు గౌరవప్రదంగా చూడాలని కోరుకునే తనలాంటి మహిళలందరికీ ఒక ముద్ర వేయాలని నిశ్చయించుకుంది. ద్రౌపది చేతికి పోటీ పడాల్సిన సమయం ఆసన్నమైంది. పాండుకుమారులేదుగురు పాండవులు, వారి బంధువు కర్ణుడితో పాటు. ద్రౌపది ప్రతి పోటీదారుని చూపులను కలుసుకుంది. వారి సామర్థ్యాన్ని అంచనా వేసింది, వారి ధైర్యాన్ని అంచనా వేసింది.
రాకుమారుల కృషి ప్రశంసనీయం, కాని ఒక్కరే విజేతగా నిలిచారు. ఉద్వేగభరితమైన ప్రతి క్షణం ఉక్కు మరియు బలం యొక్క ప్రకాశం మధ్య జరిగిన విషాదానికి దగ్గరగా ఉండటంతో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయని వారు గ్రహించినప్పుడు సంఘటన గందరగోళంగా మారింది. కాదనలేని విధంగా వారి హోదాను పెంచే ప్రయత్నం, కౌరవుల పన్నాగం ఎగద్గత్ అవమానానికి దారితీసింది. ఈ మునుపెన్నడూ చూడని అవమానంతో ద్రౌపదిని చుట్టుముట్టే సంఘటన. దుర్యోధనుని మనుష్యులు ఆమె గౌరవాన్ని దోచుకోవడానికి ప్రయత్నించగా ఆమె ఆవేశంలో పరిమితమై నిలబడింది. ఆమె నిరాశలో ఆమె ఆలోచనలు కృష్ణ వైపు వెళ్లాయి. అతను ఎప్పుడూ వాగ్దానం చేసినట్లుగానే ఆమెకు సహాయం చేస్తాడని ఆమె ఆశించింది. ప్రతీకారం తీర్చుకున్నప్పుడు ఆమె హృదయంలో స్థిరమైన సంకల్పం మిగిలిపోయింది. ఆమె న్యాయం కోసం ఎంతో ఆశపడింది. ఆ కోరిక ఆమె కోరికలకు ఆజ్యం పోసే నరకప్రాయంగా మారింది. ద్రౌపది తన హృదయాన్ని సంకల్పంతో కవచం చేసుకోవడంతో ఆమె యువరాణి నుండి హృదయంలో యోధురాలుగా రూపాంతరం చెందింది. ద్రౌపది ప్రయాణం ద్రోహం నీడలతో చిక్కుకున్న వైభవం యొక్క చేదు తీపి క్షణాలతో నిండిపోయింది. ఆమె భర్తలు యుద్ధంలో విజయం కోసం ధైర్యంగా పోరాడినప్పుడు ఆమె తన స్వరాన్ని ఉపయోగించడం నేర్చుకుంది. ఆమె న్యాయస్థానాలలో తేలికైన మరియు భారమైన చర్చలలో తన వాదనను వినిపించింది మరియు గుండె నొప్పి మరియు నిరాశతో భారమైనప్పటికీ ఆమె ఇంకా ఎదగగలదని ఆమె గ్రహించింది. ఆమె ఇతరులకు బలానికి మూలం కావచ్చు. అయినప్పటికీ ఆమె జీవిత దృశ్యం అల్లకల్లోలంగా ఉంది. యుద్ధంలో ప్రతి విజయంతో ఆమె దుఃఖాన్ని ఎదుర్కొంటుంది మరియు ప్రతి ఆనందంతో హృదయాన్ని కదిలించే నష్టం వచ్చింది. యుద్ధభూమిలు పడిపోయిన వారి కేకలతో నిండిపోయాయి మరియు విజయం దాని వెనుక రుచిలో చేదు, కొత్త సందిగ్ధతలకు మార్గం సుగమం చేసింది. మిత్రులు మరియు శత్రువులు ఒకేలా పడిపోవడాన్ని ఆమె చూస్తున్నప్పుడు ఆమె తన విధి యొక్క బరువు గతంలో కంటే భారీగా ఉన్నట్లు భావించింది. యుద్ధం ముగియడంతో ద్రౌపది తన విషపూరిత బహుమతి గురించి తెలుసుకుంది. ఆమె ఒక వ్యక్తిని కాదు, 5గురిని వివాహం చేసుకుంటుంది. తన విధిని తన ప్రేమలకు మాత్రమే కాకుండా ఆమె హృదయానికి వ్యతిరేకంగా అల్లిన అసూయ మరియు శక్తి యొక్క చక్రానికి కట్టుబడి ఉంటుంది. తన భర్తల కర్తవ్య సాధన చివరికి ఆమెను వెంటాడుతుందనే జ్ఞానంతో శాంతి స్థాపకురాలిగా మారాలనే ఆమె కలలు నీడగా మారాయి. ఆమె తన కనెక్షన్ల బరువు గురించి ఆలోచించినప్పుడు ఆమెలో అప్రియమైన సత్యాల యొక్క భావోద్వేగాలు బయటపడతాయి. ఆమె ప్రియతముడైన అర్జున్ తన ప్రయాణాన్ని ఊహించిన దానికంటే కష్టంగా భావించాడు. అనివార్యంగా వారి జీవితాల్లోకి ప్రవేశించిన చీకటిని ఆమె ఎలా వెలుగులోకి తీసుకురాగలదు? వాండర్లస్ట్ త్వరలో ఆమె హృదయాన్ని నింపింది మరియు ఆమె ఒంటరితనం కోసం ఆరాటపడింది. పండల్ ప్యాలెస్ బలంగా ఉంది, కాని బరువుగా అనిపించింది. రాయల్టీ యొక్క ఉచ్చులు తొలగించబడిన ఒక క్షణంలో ఆమె స్వీయావిష్కరణ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించింది. తరచుగా ఆమె కన్నీళ్లను భూమిని నానబెట్టడం మరియు ఆమె ఆలోచనలు గాలికి గుసగుసలాడుతూ ఉంటాయి. ఆమె తాకబడకుండా దాని నుండి బయటపడుతుందా లేదా ఆమె గుండె ఎప్పటికీ పగులగొట్టబడుతుందా? ఆ విధంగా బాధాకరమైన పరీక్షలు మరియు కష్టాల ద్వారా ద్రౌపది పరిణామం చెందింది. కోరిక మరియు నష్టం ద్వారా రూపాంతరం చెందింది. కొత్త స్థితిస్థాపకత ఆమె చుట్టూ మెరుస్తున్నది. కేవలం ద్రౌపదిని కుమార్తె మాత్రమే కాదు, సమాజం యొక్క పరిమితుల బట్టను చూసి బలంగా మరియు అస్థిరంగా ఉద్భవించే గుర్తింపు పొందిన వ్యక్తి. ఆమె పేరు ఆమె పుట్టుకను మాత్రమే కాకుండా ఆమె ప్రయాణం యొక్క తీవ్రమైన ప్రతిధ్వనిని ప్రతిబింబిస్తుంది. ఆమె కోరికలను అధిగమించడానికి రూపొందించబడింది, కేవలం భరించడం మాత్రమే కాదు, ఆమెతో పాటు నడిచిన వారి విధిని పునర్నిర్మించడం. విషాదం ఆమె ఆనందకరమైన క్షణాలను వెంబడిస్తూనే ఉంటుంది.
అయినప్పటికీ కృష్ణుడి మార్గదర్శకత్వం మరియు ఆమె లొంగని ఆత్మతో ద్రౌపది కేవలం మనుగడ సాగించలేదు, కాని ఇంకా చెప్పలేని శాశ్వతత్వంలో ప్రతిధ్వనించే పాఠాలకు దారితీసే మూలాలను నాటింది. సంవత్సరాలు గడిచే కొద్దీ కోర్టులోని స్త్రీలు తమ అలుపెరగని రాణి గురించి కథలు అల్లారసవాళ్ల సుగంధాన్ని వెదజల్లుతున్న ప్రపంచంలో తన నేలను నిలబెట్టుకున్న ఒక మహిళ ఇతరులలా కాకుండా వారికోసం మాట్లాడే వ్యక్తిగా ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. కుదరదు. ఓడిపోయిన లేదా గెలిచిన ప్రతి యుద్ధంలో, హోరిజోన్ వైపు ఉంచిన ప్రతి చూపులో ద్రౌపది కల కొత్తగా ప్రారంభమైంది. ఆమె తన సొంత వారసత్వం అవుతుంది. శక్తి మరియు అంతర్దృష్టిగల మహిళ. ఆమె రాజ్యం మీద ఉన్న నీడలను ప్రకాశిస్తుంది. ఆమె ప్రయాణం చాలా దూరంగా ఉంది. విధి ఆమెను అజ్ఞాతంలోకి లోతుగా పిలిచింది. ద్రౌపది సిద్ధంగా ఉంది. తన ఉనికి చుట్టూ ఉన్న గందరగోళం మధ్య కూడా ఆమె హృదయం కొత్త మార్గాన్ని రూపొందించడానికి సిద్ధమైంది. ఆమె మరణాల పరిమితులను అధిగమించి వారి విధిని ఏర్పరుచుకోవడానికి వచ్చేవారికి ఒక దారి చూపుతుంది. ఎల్లప్పుడూ పోరాడుతూ, ఎల్లప్పుడూ ప్రేమగా, ఎల్లప్పుడూ రాణిగా ఉంటుంది. మరియు కలలు కనే ధైర్యం చేసే ప్రతి ఆత్మలో ఎప్పటికీ భాగమైన విధి, స్థితిస్థాపకత మరియు కష్టపడే హృదయంతో కలిసి అల్లిన యుగయుగాలకు ఒక కథను ఆవిష్కరించారు.